అది గారు అసలు 5 సంవత్సరాల కాలంలో 12,000కి ఎప్పుడున్నా విశాఖపట్నంలో లారీ దొరికిందేమో ఒకసారి వారు వెరిఫై చేసుకోమనండి. మనం వెళ్దాం, విశాఖపట్నం వెళ్దాం, బిల్డర్స్ వాళ్ళే ఉన్నారు, వాళ్ళే బిల్డర్స్ కూడా 12,000కి ఎప్పుడున్నా ఒక లారీ కొన్నారేమో వెరిఫై చేస్తే రమ్మనండి. అంతేగాని పట్టిన అధ్యక్ష 12,000 రూపాయలకి 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా ఒక లారీ ఇసుక దొరికిందేమో మీ ఆధ్వర్యంలో మేము వెరిఫై చేస్తాం సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ప్లీజ్ కాదు 10 టన్నుల లారీ విశాఖపట్నంలో 12,000 రూపాయలకి 24 దొరికి ఇప్పుడు కూడా ఈ 12,000 తక్కువ దొరకాలి కదా, 12,000కి ఎందుకు దొరుకుతుంది అని అడుగుతున్నాను. ఇప్పుడే 30,000 ఉందని చెప్పలేదే, ఇప్పుడే 30,000 ఉందని లేకపోతే 20,000 ఉందని చెప్పలేదే, అది అదే 12,000 దొరుకుతుంది కదా, ఎందుకు దొరుకుతుంది మరి దాన్ని వెరిఫై చేసుకోండి అని చెప్తున్నాను. ఏమైనా లెక్కైతే వెళ్ళి పదండి, మా ఊరు మాకు తెలీదా? ఇప్పుడు సారథి గారు అంటే విజయవాడ నుంచి విశాఖపట్నం రావాలి, విశాఖపట్నం బతుకుతున్నాం మేము, విశాఖపట్నం ఉంటున్నాం మేము. ఆ విషయం ఎందుకు సత్యదూరంగా తప్పుతో ఎందుకు పట్టించాలి? అవసరం ఏమొచ్చింది? అది కాదు కదా. 10 టన్స్ అంటే 3 యూనిట్లు ఎల్ఓపి గారు ఏం ఆలోచిస్తున్నారు కానీ అది ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎంత అయింది అదంతా కూడా వెరిఫై చేయకోకుండా సభను తప్పుదోవ పట్టించాలంటే వేరేది కాదు అధ్యక్ష. ఎందుకంటే వారు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉండదు కాబట్టి ఏదో ఒక బుర్ర జల్లేస్తే చాలని మాట్లాడితే ఎప్పుడు 12,000కి లేదు అధ్యక్ష. ఓకే ప్లీజ్ కూర్చోండి అధ్యక్ష. సరే ఇంకా ముగిద్దామండి. గౌరవనీయులు పెద్దలు ఎల్ఓపి గారు చెప్పినట్టుగా ఒకవేళ ఏదైనా చిన్న పొరపాటు ఏమైనా పడ్డారేమో అధ్యక్ష. ఎందుకంటే గతంలో వాళ్ళ మనుషులే తోలేరు కాబట్టి అప్పుడు ఏదైనా వాళ్ళు చేశారు. కానీ వాస్తవానికి వాళ్ళు పెట్టింది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పర్ కిలోమీటర్ 5.5-6 రూపాయలు పెట్టారు అధ్యక్ష. అంటే దాదాపు విశాఖపట్నం నుంచి రాజమండ్రి రావాలంటే దాదాపు 250-200 పైన వస్తుంది. ఏదైనా కానీ 70 కిలోమీటర్ కానీ క్యాల్కులేషన్ ప్రకారం చూసినా అది తప్పే అధ్యక్ష. వాస్తవానికి విశాఖపట్నంలో మేము వచ్చేటప్పటికి అధ్యక్ష టన్ను 1,700 నుంచి 2,000 రూపాయలు నడిచింది అధ్యక్ష. ఆ రోజు 78,000 రూపాయలు లారీ, 80,000 78,000 రూపాయలు తక్కువ అయితే ఎప్పుడు దొరకలేదు అధ్యక్ష. అండి ఆయన చెప్పేదేమో 10 టన్స్ అంటున్నాడు ఆయన. 10 టన్స్ అంటే 12,000కి అసలు 10 టన్స్ అంటే 3 యూనిట్లు అంటే టిప్పరు. మనం లారీ అంటే పైన దాన్ని పెద్ద లారీ ఉంటుంది 10 యూనిట్స్ 6 యూనిట్స్.